ఈరోజు మాకు కీర్తి శేషులు పెద్దలు గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట సుబ్రహ్మణ్య గారి 29వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మన ప్రియతమ నాయకులు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారిని తమ యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిగా కోరుచున్నాం. ఈ జిల్లాలో మాగుంట కుటుంబానికి దామచర్ల కుటుంబానికి ఎంతో కాలం నుంచి అనుభవం కూడా మంచి స్నేహభావం గల కుటుంబాలు ఈ రెండు ఈ జిల్లాల రాజకీయాల్లో వారి గురించి తమ యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారాలు. ఈరోజు 29వ వర్ధంతి సందర్భంగా మాగుంట సుబ్రహ్మణ్య గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ప్రతి ఏటా చేసిన విధంగా ప్రతి సంవత్సరం కూడా ఇదే రోజు ఇదే పీవీఆర్ గ్రౌండ్లో ప్రతి సంవత్సరం కూడా ఆయనకి గుర్తు చేసుకోవటం, ఆయనకి నివాళులు అర్పించటం, ప్రముఖులంతా కూడా రావటం, ఒక కార్యక్రమాన్ని మన శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ అబ్బాయి కానీ వీళ్ళంతా కూడా చేయటం మనం ఆనవాయితీగా మనం ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒకసారి మనం గమనించుకున్నప్పుడు వాళ్ళ ఉండే టైంలో వాళ్ళు ఏం చేశారు, 29 సంవత్సరాల తర్వాత కూడా ఇంతమంది అభిమానులు ప్రతి ఒక్కరు కూడా తలుసుకునే విధంగా సుబ్రహ్మణ్య గారు ఆ రోజుల్లో ఏం చేశారో మనం అందరం కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఆ రోజుల్లో ఉండే పరిస్థితుల్లోనే మంచినీళ్ళకి ఇక్కడ ఒంగోలులో ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ రోజుకి ప్రాబ్లంలు అలానే ఉన్నాయి. అయినా కూడా ఆ రోజుల్లో సొంత వెహికల్స్తో నీళ్లు ప్రతి కాలనీలకు కూడా నీళ్లు పంపించడం, మంచినీళ్ళు దాహం తీర్చిన వ్యక్తి మాగుంట సుబ్రహ్మణ్య గారిని మాత్రం తప్పకుండా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా తర్వాత కూడా మన శ్రీనివాసరెడ్డి గారు కూడా దాన్ని కొనసాగిస్తూ దాన్ని తీసుకొచ్చారు. దాని దాహం అనేది ఇంకా 2.5 సంవత్సరం లోపల ఒంగోలులో పర్మనెంట్గా మంచినీళ్ళ సమస్య అనేదే లేకుండా దాన్ని కూడా పరిష్కారం అయిపోతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి అలాంటి సుబ్రహ్మణ్య గారు మా కుటుంబానికి కూడా మా తాతయ్య గారికి అప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉంటాం, వీళ్ళు ఎంపీగా ఉంటాం, వాళ్ళతోటి అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఆ రెండు కుటుంబాలతో మా సంబంధాలు మన శ్రీనివాసరెడ్డి గారితో కానీ అదేవిధంగా అప్పుడుండే సుబ్రహ్మణ్య గారు మా పెద్ద ఆయన ఇద్దరు కూడా అందరూ కూడా కలిసి కుటుంబ సంబంధాలు అప్పటి నుంచి ఉన్నాయి. అప్పటి నుంచి కూడా ఇప్పటికి కూడా అదేవిధంగా కొనసాగటం, వాళ్ళతోటి సంబంధాలు వాళ్ళ కుటుంబంతో ఉండటం కూడా జరుగుతూ ఉన్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మనం కూడా ఏదైతే పెద్దోళ్ళు ఎంతోమంది ఉంటారు ఆ టైంలో వాళ్ళకి అవకాశం ఉండేటప్పుడు అవుతారు, కానీ వాళ్ళు చేసిన ఆ టైంలో మాత్రం పనులు మాత్రం ప్రజలు మాత్రం గుర్తుంచుకుంటారు. ఖచ్చితంగా ఎన్నో కాలేజెస్ ఎంతోమంది విద్యార్థులు ఇవాళ బయటికి వెళ్తున్నారంటే ఆయన ఆ రోజు 16 కాలేజీలు ఆ రోజు పెట్టి ఎంతోమందిని చదివించిన దాంట్లో కూడా సుబ్రహ్మణ్య గారు చేయటం జరిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఇందాక మేము అన్నానికి అక్కడ అందరూ కూడా భోజనాలు చేస్తుంటే భోజనాలు వడ్డించడానికి వెళ్ళాం. అన్నీ కూడా ఇంతలా ఉన్న లడ్డు జాంగ్రీ పెడుతున్నారు. నేను ప్రతిసారి ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా జాంగ్రీయే ఉంది. నేను అడిగా ఏంది జాంగ్రీయే పెడతారు ప్రతిసారి అంటే మన సుబ్రహ్మణ్య గారికి ఇష్టం అని చెప్పారు. అట్లా 29 సంవత్సరాలు అయినా ఆయనకి ఇష్టం ఉండే కూరలు కానీ స్వీట్ కానీ అవన్నీ కూడా ఇంతమంది పేదవాళ్ళకి అన్నదాన కార్యక్రమం చేయటం ఇవన్నీ కూడా చాలా మంచిదని చెప్పేసి తెలియజేస్తూ మన శ్రీనివాసరెడ్డి గారికి కానీ మన రాఘవరెడ్డి గారికి కానీ ఇలాంటివన్నీ కూడా కొనసాగుతూ కుటుంబంలో ఏదైనా కూడా ఇలాంటి అందరితోటి పాలు పంచుకోవడం చాలా సంతోషం విషయం అని చెప్పి తెలియజేస్తూ ఆయన అందరికి కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.